హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తోటకూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మ చేసే రెసిపీ అనమాట. మా అమ్మ దగ్గరనే నేను చూశాను. ఈ ఫ్రై నార్మల్గా అయితే పప్పు కొంచెం లూజ్గా చేసుకుంటే బాగుంటుంది, కానీ అమ్మ ఇలా ఫ్రై చేస్తుందనమాట. దీనికోసం నేను 2 కట్టలు తోటకూర తీసుకున్నానండి. ఇది మా ఇంట్లో మా మామయ్య గారు పెంచిందనమాట. అలాగే పెసరపప్పును కూడా నానబెట్టి పెట్టుకున్నాను. కొన్ని ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకోండి, అప్పుడు ఈ కర్రీ రుచి బాగుంటుందన్నమాట. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేసి అవి కొద్దిగా రంగు మారిన తర్వాత మన ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. లేదు అంటే మీరు ఫ్రెష్గా రెడీ చేసి వేసుకోండి, దంచి వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇవి కూడా పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. తర్వాత ముందుగా తోటకూరను కడిగి పెట్టుకున్నాం కదా, ఆ తోటకూర వాటర్ అంతా పోవాలండి. వాటర్ లేకుండా స్టీమ్ చేసుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలన్నమాట. నేను తోటకూర ఎక్కువగా తెచ్చుకున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో ఉంది, అలాగే వదిలేస్తే పాడైపోతుంది. కనీసం వండితే పిల్లల ఆరోగ్యానికి తోటకూర చాలా మంచిదని ఈ తోటకూరను నేను 2 బ్యాచ్లుగా దీంట్లో వేసుకున్నానండి. ఒకేసారి వేస్తే కలపలేను కాబట్టి 2 బ్యాచ్లుగా వేసుకొని దీన్ని కలుపుతూ ఉన్నానన్నమాట. తర్వాత దీంట్లో కొద్దిగా నేను సాల్ట్ వేసుకున్నానండి. మా అమ్మ చెప్పింది ఏంటంటే ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే దీంట్లో కొద్ది చేదు రాదు ఆకు అని, లేదంటే కొద్దిగా చేదు అనిపిస్తుంది అని. అందుకని నేను సాల్ట్ వేసుకొని మూత పెట్టి పెట్టుకున్నాను అనమాట. మూత పెట్టి పెట్టుకుంటే మంచిగా ఆవిరికి తోటకూరలో కొద్దిగా నీరు ఫామ్ అయ్యి ఉడికిపోతుంది. ఆ ఉడికిన తర్వాత మనం పెసరపప్పు వేసి ఫ్రై చేసేసుకుంటే, ఎందుకంటే ముందుగా నానబెట్టాను నేను పెసరపప్పును కాబట్టి అది కొద్దిగా మెత్తగా అయిపోయి ఉంటుందన్నమాట. నానబెట్టకుండా మీరు వేసుకోవద్దు, చాలా గట్టిగా ఉంటుంది, అలాగే మనం తినలేము. ఇలా తోటకూర అంతా దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే 70% వరకు ఉడికిపోయిన తర్వాత దీంట్లోనే మీరు పెసరపప్పు వేసుకోండి, కడిగింది. నేను కడిగేటప్పుడు దాన్ని నీళ్ళని ఏ విధంగా యూజ్ చేస్తానంటే, కూరగాయలు ఏవి కడిగినా లేదా పప్పులు బియ్యము కడిగిన నీళ్ళని నేను సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకుంటానండి. మీరు నా ఓల్డ్ వీడియోస్లో కూడా చూసుంటారు, ఎందుకంటే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ వాటర్ని సపరేట్గా తీసుకొని నేను ఈ వాటర్ని మళ్ళీ నేను చెట్లకి ఇస్తానండి. అలా చేయడం వల్ల మంచి పోషకాలు అందుతుంటాయి. తర్వాత పెసరపప్పుని ఇంకొకసారి కడిగేసుకొని నేను ఈ 70% ఉడికిన తోటకూరలో వేసి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి పెట్టుకున్న తర్వాత అది లోపల వరకు ఉడికిపోతుంది. అప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు మళ్ళీ చేసుకోవాలి అని ఖచ్చితంగా అనుకుంటారు. తోటకూర పెసరపప్పు ఫ్రై ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.